ఈ దీనిలో మీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు హౌ క్రిస్టియానిటీ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ ప్రాపంచిక విషయాలు, ఇంకోటి గ్లిటర్ అండ్ గ్లామర్ ఉండే సినిమా ప్రపంచం, ప్రాపంచిక విషయాలు అంటే పాలిటిక్స్, వీటన్నిటిని మీరు కనెక్టెడ్గా దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఒక ప్లాన్ వేసుకుంటారా, లేకపోతే ఎలా మీకు ప్రాంప్టింగ్స్ వస్తుంటాయి? బికాజ్ మీరు ఎప్పుడు ప్రాంప్టింగ్స్ వచ్చి పాలిటిక్స్ గురించో సినిమా గురించో ఎప్పుడు ఆయన నాతో మాట్లాడలే. నా పర్సనల్ లైఫ్ గురించే ఐ యూస్ టు ఫీల్ అరే ఇప్పుడు అయిపోతుంది ఎట్లా అనేసరికి మనకి ఎవరో మెసేజ్ పంపిస్తారు, వాక్యం కరెక్ట్గా మనం ఏం అనుకుంటున్నామో దానికి ఆన్సర్ వస్తుంది. సో దట్స్ హౌ ఐ సెడ్, ఓ మై గాడ్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. సమ్టైమ్స్ ద ఇన్నర్ వాయిస్ యూ కాంట్ హియర్ సమ్, మేబీ నేనైతే బయట నుంచి ఎప్పుడు వాయిస్ వినింది లేదు. ఇట్స్ మై ఇన్నర్ వాయిస్, వాయిస్ చెప్పడమే. బట్ ఐ నెవర్ స్పోక్ అబౌట్ పాలిటిక్స్ మచ్ టు గాడ్. నో. ఇప్పుడు అంటే ఇట్స్ న్యాచురల్ కదా, దేవుడా నాకు ఇది వచ్చింది అవకాశం, నీ ప్లాన్లో నీకు అది నేను మన వైఎస్ఆర్ గారు పిలిచినప్పుడు నేను అది మీరు ఇంకో సిస్టర్కి చెప్పి ఆ సిస్టర్ ప్రేయర్లో పెట్టి ఐ గాట్ పర్మిషన్. సో బట్ దట్ డజంట్ మీన్ ఆ టైంలో అన్నట్టు కంటిన్యూ చేయమన్నా లేదా అని తెలియలే. బికాస్ కంటిన్యూ చేసేటట్టయితే నేను సెకండ్ టైం ఓడిపోను. ఈవెన్ తెలంగాణ వాదం ఉన్నా కూడా, ఏ వాదం ఉన్నా కూడా మీరు గెలిచేవారు, మేము గెలిచేవారు ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. So God wanted you to be with Dr. YSR but not with necessarily with. No, God doesn't speak politics kada. He doesn't choose ee party YSR party tone undali. It's you have to decide, because there are certain things the God says you have certain ethics, you have certain you judgment. Believe in judgment or principles or policy, whatever it is kada. అలాంటప్పుడు ఇట్ ఈస్ యూ హ్యావ్ టు డిసైడ్. ఇంతవరకు మనం బండి నడిపించి ఇంతవరకు మనం ఈ కెరియర్ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఇదొక పెద్ద పాలిటిక్స్ ఇండస్ట్రీ అన్నది కూడా నాట్ లైక్ దట్. యూ డోంట్ హ్యావ్ టు ఆ లెవెల్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సినిమాలో. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఈ పార్టీ ఆ పార్టీ అంటే పొలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అప్పుడు ఉన్న దానికి మనకి. అండ్ సి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ వై ఐ సెడ్ యూ నీడ్ సంబడీ టు లీడ్, టు గైడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే పాలిటిక్స్. బట్ దాంట్లో ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్రింగ్ గాడ్ ఇన్ టు ఇట్. గాడ్ ఈజ్ ఓన్లీ ఆర్ పర్సనల్ దిస్. గాడ్ ఈజ్ ఓన్లీ జస్ట్ వెయిట్స్ ఫర్ యూ, సరెండర్, దట్స్ ఆల్. జీవితంలో ఏమైనా సరెండర్ అంతే, సరెండర్ టు మీ అంటాడు అంతే. మనమేమో అది అవ్వం, దో ఇప్పుడే అవుతానంటాం, తర్వాత నెక్స్ట్ డే మా అబ్బాయి ఇది, మా ఆయన ఇది. సరెండర్ అంటే ఏం చేయాలి? సరెండర్ అంటే జస్ట్ సరెండర్, జస్ట్ సే ఓకే ఐ హావ్ డన్. సినిమా వస్తే రాని, ఏదన్నా ఇది చేయాలంటే ఎవ్రీథింగ్ ఐ లీవ్ ఇట్ టు యూ. ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ హియర్ టుడే ఆన్వర్డ్స్ ఈస్ యోర్స్. యూ గైడ్ మీ. ఐ విల్ మేక్ ద డెసిషన్ బట్ యూ గైడ్. I make the decision. No, I'm not going to make a decision also. He has to guide me. సో అలా చూస్తే మరి అన్ని డెసిషన్స్ మీకు ప్రాంప్టింగ్ కూడా దేవుడి నుంచి వచ్చుంటే అప్పుడు రాలే, ఇప్పుడు కదా సరెండర్ అయింది. ఇప్పుడు సరెండర్ అయ్యారు. హౌ డు యూ కమ్యూనికేట్? రోజు ప్రేయర్ చేస్తారా మీరు? No, I'm not very prayerful person. You just feel connected. I keep talking to him all the time. Prayer అంటే then he becomes more, it becomes very నాకేమో I don't feel very comfortable. సో మీరు ఫ్రెండ్ లా మాట్లాడుకోవాలి దేవుడితో. ఫ్రెండ్ లాగా కాన్వర్సేషన్, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్షిప్. బట్ ఐ స్లీప్ లో కూడా ఒక్కొక్కప్పుడు ఐ కీప్ టాకింగ్ టు హిమ్ లైక్ దట్. ఇట్స్ వెరీ సీ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ దే మే లైక్ ఇట్. పీపుల్ హూ డోంట్ బిలీవ్ గాడ్ దే థింక్ వీఆర్ మ్యాడ్ కదా. ఎందుకు ఒక గైడింగ్ ఫోర్స్ ప్రతి వాళ్ళకి అవసరం కదా లైఫ్ లో, వెదర్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. దేవుడు అన్న ఒక ఫియర్, అది ఊరికే చెప్తారు కానీ అవన్నీ లేవని, బట్ ఉండాలి ఆ చిన్న ఒక భయం ఉంటే యూ విల్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. You'll have a better I don't want to hurt, I should not do it అన్నప్పుడు కొంచెం మనకు ఉంటాయి కొన్ని ప్రిన్సిపల్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ అప్బ్రింగింగ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో ద సొసైటీ, వి మీన్ ద ఫ్రెండ్ సర్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్, ఐమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఆల్ దిస్ బికాస్ యూ గో ఇన్ టు డిఫరెంట్ సర్కిల్ బికాస్ వాళ్ళు 10,000 రూపాయలు చీర కట్టుకున్నారని, if I'm going to a party I have to be 15,000 రూపాయలు చీర కట్టుకుని. I don't like that at all. So I don't like to go to parties. I don't go to such parties. మీరు డైమండ్ నెక్లెస్ ఎక్కడ కొన్నారండి, ఇది ఇక్కడే వేసుకున్నారా? సో ఐ లైక్ ఓన్లీ డిజైనర్ వేర్ మాట్లాడేవాళ్ళు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూ దాట్. దే ఆర్ వెరీ సింపుల్, దే డోంట్ టాక్, దే ఆర్ వెరీ హంబుల్. సో దే డోంట్ షో ఆఫ్ దట్ ఐఎమ్ వేరింగ్ అ
డిజైనర్ ఇది, ఐఎమ్ వేరింగ్ సో అండ్ సో, సో ఐఎమ్ సబ్యసాచి అండ్ బయట ఓపెన్గా మాట్లాడే ఐ డోంట్ గెట్ అలాంగ్ ఇన్ టు దట్. ఐ డోంట్ జెల్ అవ్వలేరు మీరు. జెల్ అవ్వలేను. అది బికాజ్ మీరు బై నేచర్ యువర్ సో సింపుల్. ఇప్పటికీ ద థింగ్స్ I యూ don't వాంట్ believe in యాక్చువల్లీ ఆర్ that, వెరీ yeah. సింపుల్. I believe that even I've seen people, I've seen the most beautiful women wearing ఆ రోజుల్లో 500-600 రూపీస్ సారీ అయి ఉండొచ్చు, వెరీ వెల్ స్టార్చ్డ్ కాటన్ సారీ, మంచి సింపుల్ ఇయర్ రింగ్స్, అండ్ ఐ థింక్ అలాంటి వాళ్ళు దే మోర్ గార్జియస్. అండ్ అలాంటి వాళ్ళు నేను చూస్తున్నాను చాలామందిని. సో ఎప్పుడన్నా వాళ్ళ డ్రెస్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడన్నా వీళ్ళలాగా డ్రెస్ చేసుకోవాలని ఏ రోజు డైమండ్ రాణీస్ గురించి ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ మీ చీర కట్టు, మీ చీరల ఎగ్జిబిషన్ చాలా పాపులర్. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యువర్ టేస్ట్ అండ్ యువర్ ఒక స్టైల్ కనిపిస్తుంది మీరు చీర కట్టినప్పుడు. మీరు ఏం వేసుకున్నా ఇప్పుడు, ఈవెన్ వాట్ యు వేరింగ్ రైట్ నౌ. ఇట్స్ అంటే ఇట్ సూట్స్ మీ అండ్ ఐ లైక్ కాటన్ శారీస్ అన్ని. చీరలు కట్టుకోవాలంటే ఐ ప్రిఫర్ ఎనీ డే కాటన్ శారీస్. అది అలా నేను సినిమా ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్, ఇది ఒక స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళం, అది అట్లా మెయింటైన్ చేసేవాళ్ళం. కొంతమందికి అన్నీ సూట్ అవుతుంది, అంతే చెప్పాలి, అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. ఐ లైక్ టు బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. కాకపోతే చీరలు కట్టుకునే ఓపిక ఫస్టే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. సినిమాలో వచ్చిన తర్వాత అప్పుడు చీరలు అలవాటు వెస్టర్న్ క్లోత్స్ నుంచి. వెస్ట్ అదే అంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు బి వెరీ కంఫర్టబుల్, నాట్ బికాస్ ఐ హ్యావ్ టు వేర్ మైక్రో మినీస్. ఐ డోంట్ లైక్ మైక్రో మినీస్ అంతా. ఐఎమ్ నాట్ దట్. ఐ జస్ట్ లైక్ ఒక జీన్స్ అండ్ వన్ షర్ట్ అంతే, దాట్స్ ఆల్, ఎనీ డే. మనీలో మాత్రం ఫ్యాబ్యులస్ గా ఉన్నారు మీరు. అండ్ ఆఫ్ కోర్స్ టాకింగ్ ఆఫ్ మనీ, ఈ క్వశ్చన్ అడక్క మానలేదు బికాస్ మీ ఫ్యాన్స్ అక్కడ రాము గారు ఫ్యాన్స్ అందరూ అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్ ఇది. అంత చాలా హీ అడోర్స్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. చాలాసార్లు పబ్లిక్గా ఆయన ఆల్మోస్ట్ మీరు బహుశా ఎంబారెస్ ఫీల్ అయ్యే ఆ లెవెల్లో ఆయన ఎంబారెస్ ఫీల్ అయ్యే లెవెల్లో శ్రీదేవి ఫీల్ అవ్వాలి. నేను నా గురించి పెద్దగా మాట్లాడి చెప్పలేదా? చెప్పరు. ఐ డోంట్ థింక్ హి స్పీక్స్ అబౌట్ మీ. రామోయిజంలో చాలాసార్లు చెప్పారు. రియల్లీ స్పీక్స్ అ లాట్ అబౌట్ యూ. హౌ హీ జ్యోతి పోస్టర్ చూసినప్పుడు ఆయన ఫీల్ అయిన ఇది కావచ్చు, అండ్ హౌ హీ ఆల్వేస్ ఫౌండ్ యూ టు బీ, అంటే హీ అడోర్స్ యూ అనమాట. యా, ఇది తెలుసులే. మీరు ఎలా ఫీల్ అవుతారా అంటే ఒక మనిషి నన్ను ఇంత అడోర్ చేస్తున్నారంటే? నేను ఎప్పుడన్నా ఎవరన్నా పొగిడితే ఏదైనా ఫీల్ అవుతుంది కదా, రాము మాట్లాడినా ఫీల్. బట్ యూర్ లైక్ ఫ్రెండ్స్ కదా, అంటే బికాజ్ హీ ఇస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. అండ్ యా, ఐ డిడ్ వాట్ 4 films విత్ హిమ్. యా 4 films అనుకుంటాను. లాస్ట్ మేము రౌడీ కూడా చేసాం. రౌడీ మోహన్ బాబు గారితో మొన్న రీసెంట్గా వచ్చింది. రాము మాట్లాడుతూ ఉంటే నేను వింటూ ఉంటాను. ఇట్స్ నైస్ ఫన్. సో డూ యూ ఎంజాయ్ ది అటెన్షన్? ఐ డోంట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. లైక్ అలా ఉండదు. ఎంజాయ్ అంటే ఇవన్నీ పెద్ద ఎంజాయ్ చేయడం కాదు. ఐ జస్ట్ సరదా అలా